సమితి ఆధ్వర్యంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి మరి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుత ధోరణిలో మరి డిసెంబర్ 1 నుంచి మరి 3వ తారీఖు వరకు కూడా తలపెట్టినటువంటి మరి ఆమరణ నిరాహార దీక్ష ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గ కేంద్రంగా భారత వికలాంగుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి దీక్షకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు గౌరవ మరి వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి గారికి ఈరోజు మేము కలిసి మరి అనుమతి ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. మరి అనుమతి ఇవ్వాలని చెప్పేసి మేము వినతిపత్రం కూడా సమర్పించడం జరిగింది. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం ఎదుర్కొన్నటువంటి సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అడ్డీముట్టనట్లు వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మరి డిసెంబర్ 3 అంటే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం డిసెంబర్ 1వ తారీఖు నుంచి 3వ తారీఖు దాకా ఆమరణ నిరాహార దీక్ష దిగి అప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి మా పింఛన్లు పెంచాల్సినటువంటి అంశంలో ఆలోచన చేయకుంటే మరి మా యొక్క దీక్షను కంటిన్యూ చేసి నా ప్రాణాలు పోయినా బాధ లేదు, కానీ నా ఆకాంక్షలకు విరుద్ధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తిస్తే మాత్రం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు ఉంటాయి. కొడంగల్ కేంద్రంగా జరిగేటటువంటి ఆమరణ దీక్షకు గౌరవ ఎస్పీ గారు అనుమతిస్తారని చెప్పేసి మేము ఆకాంక్షిస్తూ ఈరోజు ఎస్పీ గారికి మా జిల్లా అధ్యక్షులు పోతురాజు సుధీర్ గారు అదేవిధంగా మండల అధ్యక్షులు అందరి నేతృత్వంలో ఈరోజు ఎస్పీ గారికి మెమోరాండం సమర్పించడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తుంది. వికలాంగుల ఐక్యత.